బీహార్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన భారీ విజయం మోడీ 4వ విడతకి రోడ్ మ్యాప్ రెడీ చేసిందా? బీహార్ గెలుపు సంబరాల్లో మోడీ చేసిన కామెంట్ చూస్తే ఎస్ అవుననే అనిపిస్తుంది. బిహార్ సే బహతే హుయే హీ బంగాల్ తక్ పహుంచీ హై. చూశారుగా, గంగా నది బీహార్ నుంచి బెంగాల్ కి ప్రవహించినట్టుగానే బీజేపీ విజయం కూడా బీహార్ నుంచి బెంగాల్ కి విస్తరించబోతోంది అని మోడీ చేసిన కామెంట్ ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పక్షాల్లో దడ పుట్టిస్తోంది. ఎందుకని? ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కదా బెంగాల్లో జరిగేది. అయినా ఇంత ప్రభావం ఎందుకుంది? ఒకవేళ మోడీ చెప్పినట్టుగానే బెంగాల్లో బీజేపీ గెలిస్తే గనక రాజకీయం సమూలంగా మారిపోవటమే కాదు, పుంజుకుంటున్నామేమో అని ఆశపడుతున్న విపక్షాలు నోరెళ్లబెట్టి చూడాల్సిన పరిస్థితి సమీప భవిష్యత్తులోనే వచ్చేస్తుంది. అందుకోసమే బెంగాల్ ఎన్నికల గురించి బీజేపీనే కాదు దేశమంతా 6 నెలల ముందు నుంచే మాట్లాడుతూ ఉంది. మరి బెంగాల్లో బీజేపీ గెలవటం అంత సులభమా? అసలు బెంగాల్ దేశానికి ఏం చెప్తోంది? ఇది కేవలం తూర్పునున్న వంగభూమికి సంబంధించిన మ్యాటరే కాదు, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చే పరిణామం ఖచ్చితంగా. బెంగాల్ ఇవాళ ఆలోచించిందే దేశం రేపు ఆలోచిస్తుంది, తెలుసుకుంటుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ కాలం నుంచి ఈ దేశంలో ఒక నానుడు ఉండేది కదా. 100 ఏళ్ల తర్వాత కూడా ఇదే నిజం. చాలా విషయాల్లో, ఎక్స్పర్టైజ్ విషయంలో కానీ, కళల విషయంలో కానీ, సంస్కృతి విషయంలో కానీ, సాహిత్యం విషయంలో కానీ, ఆఖరికి రాజకీయ చైతన్యం విషయంలో కానీ బెంగాల్ దేశంలో మిగతా ప్రాంతాల కంటే చాలా ముందుంటుంది, ముందు చూపుతూ ఉంటుంది అనేదైతే చాలా వరకు వాస్తవం. మరి ఇప్పుడు రాజకీయ పెనుగులాటలో బెంగాల్ ఎటువైపు ఉంటుంది? మమతా బెనర్జీ 3 సార్లు అధికారంలో ఉన్నారు కదా. 3 సార్లు వరుసగా అధికారాన్ని నిలబెట్టుకుని నేటికి కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీ అధినేత్రి ఒక్క మమతా బెనర్జీనే. మిగతా ఏ ప్రాంతీయ పార్టీ ఇన్నిసార్లు గెలిచినా ఇప్పుడు అధికారంలో లేదు. నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఓడిపోయారు కదా ఈ మధ్యన, అందుకని ఈ మాట అంటున్నా. మరి వరుసగా 3 సార్లు గెలిచిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది సహజంగానే వచ్చి ఉంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఈసారి బీజేపీకి దారిస్తారా? ఒక్కసారి బ్రీఫ్గా హిస్టరీని తిరిగేయాలి. మమతా బెనర్జీ సిగ్నిఫికెన్స్ ఏంటో, బలం ఏంటో మనకు అర్థమవుతుంది. మమతా బెనర్జీ మోడీ జమానాలో వరుసగా 2 సార్లు బీజేపీని ఓడించిన ఏకైక నాయకురాలు. కావాలంటే హిస్టరీ తిరిగేసుకోండి. రీసెంట్గా మమత ఫస్ట్ 2011లో ముఖ్యమంత్రి అయ్యారు. సరే, అప్పుడు మోడీ లేరు కేంద్రంలో. అగైన్ 2016లో రెండోసారి గెలిచారు, 2021లో మూడోసారి గెలిచారు. అంటే 16, 21 రెండు మోడీ నాయకత్వంలోనే ఆయన ప్రధానిగా ఉండగానే బీజేపీ ఫైట్ చేసింది మమతా బెనర్జీ మీద. 2 సార్లు ఓడింది. ఇలాంటి రికార్డు మరో పార్టీ అధినేతకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదు. హేమంత్ సోరెన్ అని చెప్పడానికి ఎవరన్నా ట్రై చేస్తారేమో. హేమంత్ సోరెన్ పొత్తులో గెలుస్తూ ఉన్నారు. జేఎంఎంకి 30 సీట్లు ఉంటే కాంగ్రెస్ 15-16 సీట్లు ఉంటాయి. అందుకని గెలుపు పూర్తిగా ఆయన సొంతం కాదు. ఓకే, ఈ లెక్కన బీజేపీని 2 సార్లు ఓడించిన ఏకైక లీడర్ మమతా బెనర్జీనే. ఎలా సాధ్యమైంది మమతా బెనర్జీకి అంటే ఒక్కసారి క్రానికల్స్ తిరగేయాలి. 2011 ఎన్నిక బెంగాల్లో మమతా వర్సెస్ లెఫ్ట్ పార్టీలుగా జరిగింది. లెఫ్ట్ పార్టీలని ఓడించి మమత అధికారంలోకి వస్తే 35-36% ఓటు బ్యాంకు లెఫ్ట్ పార్టీలతో ఉంది 2011లో. 2016 ఎన్నికలు వచ్చేసరికి లెఫ్ట్ రిలవెంట్ గానే ఉంది అప్పటికి. కానీ ముఖాముఖి పోరులో లెఫ్ట్ పార్టీలని దొమ్మికి దిగి మరీ వీధి పోరాటాలు చేసి మరీ తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టినంత పనిచేసింది. ఓటు బ్యాంక్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది లెఫ్ట్ పార్టీలకి. సీట్లు కూడా తగ్గిపోయినాయి. ఇక కోలుకోలేదు లెఫ్ట్ బెంగాల్లో అనే ఇంప్రెషన్ 2016లో వచ్చింది. సరిగ్గా ఇదే మూమెంట్లో బీజేపీ తలెత్తడం మొదలైంది. ఒక బలమైన ప్రత్యర్థిని పూర్తిగా తుడిచిపెట్టాలి అని మమత చేసిన ప్రయత్నం బీజేపీకి దారిచ్చినట్టు అయింది. బెంగాల్లో లెఫ్ట్ రిలవెంట్గా ఉంటే బీజేపీ సర్జ్ సాధ్యమయ్యేదా కాదా అనేది వేరే విషయం. లెఫ్ట్ లేదు కాబట్టి బీజేపీ వచ్చిందనేది పాయింట్. 2021 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ బలంగా తలెత్తటమే కాదు, అమాంతం 70కి పైగా సీట్లు పెంచుకోవటమే కాదు, మమతా బెనర్జీని ఓడగొడుతుందేమో బీజేపీ అని అంత మొమెంటం క్రియేట్ అయింది. పోలరైజేషన్లో మమత సక్సెస్ అయ్యేసరికి 48% ఓట్లు, భారీగా సీట్లు వచ్చి హ్యాట్రిక్ విజయం మమతా బెనర్జీ సొంతమైంది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో. పైగా అంతకి 2 ఏళ్ల ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచిన బీజేపీ ఆ తర్వాత ఆ బలాన్ని నిలబెట్టుకోవడంలో కొంత ఫంబుల్ అయింది 2024లో. బీజేపీ 18 సీట్లు కాస్త 12కి తగ్గినాయి. అందుకే బీజేపీని బెంగాల్లో మమత బాగానే హ్యాండిల్ చేస్తున్నట్టున్నారే అని చాలామంది అనుకుంటారు పైకి చూస్తే. కానీ
2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2024 ఎన్నికల్లోనూ సేమ్ ఓట్లు బీజేపీకి వచ్చినాయి 38% పైగా. అంటే ఓట్లు తగ్గల, కాంబినేషన్ ఇంపాక్ట్తోనో మరో కారణంతోనో పార్లమెంట్లో సీట్లు మాత్రం తగ్గినాయి బెంగాల్లో బీజేపీకి. మరి ఇలాంటి పూర్వ రంగంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరాటానికి రంగం సిద్ధమవుతోంది మరోసారి. ఇప్పుడు రికార్డులను బట్టి చూస్తే మమతా బెనర్జీకి 48% ఓట్లుంటే బీజేపీకి 38% పైగా ఓట్లున్నాయి. 10% గ్యాప్ ఉన్నట్టు అనిపించినా కానీ ఒకసారి వేవ్ వచ్చింది అంటే 10% ఏముంది, 15% కూడా తారుమారు కావచ్చు, అటు ఇటు కావచ్చు కదా. ఇదే కాన్ఫిడెన్స్ బీజేపీలో కనపడుతుంటే కొన్ని నెలల ముందుగానే కరసేవకులు రంగంలో దిగి ఇంటింటికి తిరగడం బెంగాల్లో మొదలుపెట్టారు. పైగా బీజేపీ వాళ్ళు కూడా చూడండి, మమతా బెనర్జీ అనరామని మమతా ఖాన్ అని చెప్పి మైనారిటీ అప్పీజ్మెంట్కి పాల్పడతారు మమత అనే విషయాన్ని మొదటి మాట నుంచే గుర్తు చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే మమత రాజకీయం కూడా అలాగే ఉంటుంది. చొరబాటుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అని ఆరోపణలు వస్తాయి. అందుకే ఆ తర్వాత ముస్లిం అప్పీజ్మెంట్ అనేది తృణమూల్ పాలనలో అడుగడుగునా కనపడుతుంది. పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మమతా బెనర్జీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇస్లామిక్ కల్చర్కి సంబంధించిన సబ్జెక్ట్ మీదే చేశారు. అంటే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మమతా బెనర్జీకి ఆ మైనారిటీ ఇన్క్లనేషన్ అనేది ఉంది. బీజేపీ రంగంలోకి దిగిన తర్వాత ఇక కాంట్ బట్ సిచ్యువేషన్ వచ్చి అదే మోటోతో కంటిన్యూ కావాల్సిన పరిస్థితి ఉంది. అలాగని హిందూ ఓట్లు ఏమన్నా మమతా బెనర్జీకి దూరం అవుతున్నాయా? కాంగ్రెస్కి అయితే దూరం అయ్యావేమో బీజేపీ గేమ్ ప్లాన్ దెబ్బకి. కానీ మమతా బెనర్జీ మాత్రం ముస్లిం మైనారిటీల్ని ఎంతగా హోల్డ్ చేయగలుగుతున్నారో హిందూ ఓట్లను కూడా ఇప్పటి వరకు గట్టిగానే పట్టుకోగలిగారు. కలకత్తా అంటేనే కాళీ దసరా సంబరాలని చెప్తూ ఉంటాం కదా. దసరా సంబరాలకి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడమైనా, లేదంటే మోడీ రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తే మేము మా తూర్పు మిదినాపూర్లో జగన్నాథుడి ఆలయం కట్టుకున్నాం అని మమతా బెనర్జీ ప్రత్యేకంగా చెప్తారు. ఎస్, ఇదిగో మీరు ఈ ఆలయం చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ మిదినాపూర్ అనే ప్రాంతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం స్వయంగా నిర్మించిన భారీ జగన్నాథుని ఆలయం ఇది. ఈ మధ్యకాలంలో ఇలా ప్రభుత్వాలు ఆధ్వర్యం తీసుకొని ఆలయాలు నిర్మించడం ఇది కేవలం మూడోసారి. మొదటిది ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి అయోధ్యలో గుడి కట్టడం చూసాం కదా, రామ మందిరం. ఆ తర్వాత మన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా యాదాద్రి నిర్మాణం జరిగింది కదా. ప్రభుత్వ హయాంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా నిర్మించడం ఒక చారిత్రక ఘట్టం అయితే, బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఈ జగన్నాథుని ఆలయాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసే నిర్మించారు. పైగా ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్థలను అందులో భాగస్వామ్యం చేశారు. అందుకని మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయడానికి బీజేపీకి బ్లాటెంట్గా అవకాశం లేకుండా పోతోంది. మరి ఇలాంటి టైంలో మతం ఆధారంగా పోలరైజేషన్ తీసుకురావడానికి లేదు. బీజేపీ మంది మార్బలం పోగు చేసి మమతా బెనర్జీని కొట్టాలి అంటే గూండాగిరిలో తృణమూల్ కాంగ్రెస్ని బీజేపీ కొట్టలేకపోతుంది. పైగా మమతా బెనర్జీ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే ఇంపాక్ట్ని క్రియేట్ చేసి 2021లో మోడీ మీద ఆల్రెడీ సక్సెస్ కావడం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ మీద బీజేపీ గనక విజయం సాధిస్తే అదొక చారిత్రక ఘట్టం అనుకోవాలి. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ కాని రీతిలో బెంగాల్ని కాంకర్ చేస్తే గనక అదొక చారిత్రక పరిణామం అయ్యి నాన్ హిందీ స్టేట్స్కి కొత్త రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడానికి ఒక సిలబస్ అయి కూర్చుంటుంది. బెంగాల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే గనక ఆ ఇంపాక్ట్తో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సొంతంగా ఎదగాలి అనే ఆకాంక్షని బీజేపీ ప్రకటించుకున్నా ఆశ్చర్యం లేదేమో. బెంగాల్కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. తెలుసు కదా, బెంగాల్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత రాజకీయ బలం అయితే సీట్ల సంఖ్య అయితే ఉండేదో అంతే ఉంటుంది. ఎంపీల సంఖ్య కూడా 42 ఉంది. బెంగాల్ అసెంబ్లీ ప్రభావం నాన్ హిందీ స్టేట్స్ పొలిటికల్ ట్రాజెక్టరీని ఎఫెక్ట్ చేయడమే కాదు, వచ్చే ఎన్నికల నాటికి అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ఫార్చ్యూన్స్ని డిక్టేట్ చేసే ఎన్నికగా బెంగాల్ అసెంబ్లీ ఫైట్ అనేది నిలవబోతోంది అని అయితే చెప్పొచ్చు. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసిన తర్వాత మీరేమంటారు? బెంగాల్లో మమతా బెనర్జీని బీజేపీ ఢీ కొట్టి ఓడించి చూపించగలదా?